ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అమ్మవారికి శారీ ఎలా కట్టాలో చూసేద్దామా. ఒక శారీ తీసుకుని ఎండింగ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పోసుకుంటూ హాఫ్ కంటే ఎక్కువ పోర్షన్ ప్లీట్స్ పోసుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో సరి చేసుకుంటూ ఈక్వల్గా ప్లీట్స్ వచ్చాయో లేదని చెక్ చేసుకుంటూ ఫోల్డింగ్స్ ఇవ్వాలి. ఒక్కసారి ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని పిన్స్ కానీ క్లిప్స్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి శారీ కట్టడం అనేది చాలా ఈజీగా చాలా నీట్గా అయితే వస్తుంది. మెయిన్ పోర్షన్ ఏంటంటే ఈ ప్లీట్స్ పెట్టుకోవడమే. పైన బార్డర్స్ అన్నీ ఈక్వల్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసి నేను సూది దారంతో నాట్ వేసుకున్నాను కదలకుండా ప్లీట్స్ అన్నీ. మనం కట్ అయిన తర్వాత ప్లీట్స్ని స్ప్రెడ్ చేసేటప్పుడు ఆ నాట్ కట్ చేస్తే సరిపోతుంది. మిడిల్ పోర్షన్లో కూడా ప్లీట్స్ అన్ని ఈక్వల్గా వచ్చాయో లేదో చెక్ చేసుకుని అక్కడ నాట్ వేసేసుకున్నాను. ఇలా ప్లీట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఒక్కసారి న్యూస్ పేపర్ వేసి శారీ మీద ఐరన్ చేసుకున్నట్లయితే ప్లీట్స్ అన్ని చక్కగా ఉంటాయి. పళ్ళు పోర్షన్ కూడా ఇలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసుకొని క్లిప్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఐరన్ చేసేసుకున్నాను. ఇలా ఒక టేబుల్ పెట్టేసి దాని మీద స్టాండ్ పెట్టి బిందెని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్లేట్స్ పెట్టుకున్నాం కదా, ఆ శారీ తీసుకొని అటు ఇటు ఈక్వల్గా ప్లేట్స్ వచ్చేలాగా ఇలాగా పెట్టేసుకొని అక్కడ కూడా బిందె మీద కూడా నేను ఈ ప్లేట్స్ అన్నిటినీ ఈక్వల్గా వచ్చేలాగా ఒక నాట్ అయితే వేసుకున్నాను. దగ్గరగా చేసి నాట్ వేసుకున్నాను. దగ్గరగా పెట్టేసుకొని నాట్ వేసేసుకోవాలి. మొత్తం శారీలో పైన కింద సేమ్ బార్డర్ కాబట్టి ఈ విధంగా శారీ కట్టినట్టయితే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి. 2-in-1 టేప్ యూస్ చేస్తూ పైన ఇంకొక చిన్న బిందెను పెట్టాను, అంటే చెస్ట్ పోర్షన్ అనమాట. ఇప్పుడు ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని చుట్టేసి వెనక గుండు పిన్ పెట్టుకోవాలి. ప్లీట్స్ పోర్షన్ ఉంది కదా, పళ్ళు పోర్షన్ని ఇలా ఫ్రంట్కి తీసుకొచ్చేసి మనం బయట వేసుకుంటాం కదా అలానే వేసేసి ఫ్రంట్ నుంచి బ్యాక్కి వేసేసి బ్యాక్ నుంచి ఫ్రంట్కి కూడా ఇలా మార్వాడి పైట ముందు పైట అంటారు కదా అలా అయితే కట్టాను. ఇప్పుడు ఒక వడ్రాణం పెట్టేసుకోవాలి. అమ్మవారికి హ్యాండ్స్ లెగ్స్ కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఈక్వల్గా ఉండాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇలా శారీ లోపల నుంచి కాలు బయటికి తీసుకొచ్చి కింద ఉన్న ఒక ప్లీట్స్ని తీసుకొని ఇలా బార్డర్ కనిపించేలాగా కాలు మీద బార్డర్ కనిపించేలాగా ఒక గుండు పిన్ను పెట్టేసుకోవాలి. అటువైపు కూడా కాలు పెట్టేసి శారీలోని ప్లీట్స్ని తీసుకొని బార్డర్ కనిపించేలాగా అక్కడ కూడా ఒక గుండు పిన్ను పెట్టుకొని ఇలా పైకి కొంచెం హైట్లో వచ్చేలాగా పెట్టేసి అక్కడ ఒక నాట్ వేసుకున్నాను. అక్కడ గుండు పిన్ను పెట్టుకోవడానికి కుదరలేదు, నాట్ వేసుకున్నాను. మీకు ఎలా కుదిరితే అలాగా లెగ్స్ మనం కాలు మీద కాలు వేసుకున్నట్లు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది మార్వాడి పైట వేసాను కాబట్టి కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో కాలు మీద కాలు వేసుకున్న అమ్మవారి శారీ డ్రేపింగ్ కూడా చూపిస్తాను. ఇలా మనం ఎక్కడికి అక్కడ గుండు పిన్నులు పెట్టుకున్నట్లయితే సేమ్ నిలబడ్డట్టు కావాలంటే నిలబడ్డట్టు, కూర్చున్నట్లయినా ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ని కూడా మనం లోపల బ్లౌజ్ పీస్ పెట్టాం కదా ఆ బార్డర్ వచ్చేలాగా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక గుండు పిన్ను పెట్టుకోవాలి. ఇటువైపు హ్యాండ్కి బాగా కనిపిస్తుంది చూడండి. ఇలా బార్డర్ని పెట్టేసి కింద ఒక గుండు పిన్ ఇచ్చేసి మనం కాలు మీద హ్యాండ్ వచ్చేలాగా ఇంకొక గుండు పిన్ అనేది కిందికి పెట్టేసుకోవాలి. ఇప్పుడు జ్యువెలరీ పెట్టేసుకున్నాము. జ్యువెలరీ కూడా నేను గుండు పిన్ను పెట్టాను. వెనక హుక్ పెట్టినట్లయితే దగ్గరికి వచ్చేస్తుంది, గుండు పిన్ను పెట్టినట్లయితే కొంచెం వెడల్పుగా కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం అమ్మవారి ఫేస్ని పెట్టేసుకుందాము. అమ్మవారి ఫేస్లో ఉన్న క్రౌన్ డెకరేషన్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. పెట్టుకోవడానికి కూడా మనం 2-in-1 గమ్ టేప్ అయితే యూస్ చేసాము. అప్పుడు ఎంత పెద్ద ఇయర్ రింగ్స్ అయినా పెట్టచ్చు. ఇప్పుడు నేను జడ పెట్టేశాను. న్యాచురల్ మామూలు జాజి పూల మాలతోటి సింగిల్ మాలతోటి అమ్మవారిని ఇలా అలంకరించానండి. చాలా చాలా నచ్చింది నాకైతే. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమీ వాడలేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.